దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 17 నుండి మనం చదువుదాం. ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాని అతనితో అనగా అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని అషేరు దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్నియు ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్నియు ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదము. రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియు కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కాని ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వారెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద
గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు. పెద్దల కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారుము మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శాస్త్రములతోను తమ దేహములను కోసుకొనుచు ఉండిరి. ఆ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమైన నైవేద్యమును అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరమైన వాడైనను లక్ష్యము చేసి వాడైనను లేకపోయెను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడి కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలులగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి బలి పశువు దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను. అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడువై ఉన్నాడు అని నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయమనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహిన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు నాయన. ఓ ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మేలుకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన వాక్య భాగమును
మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములో నుండి ప్రభువా, ఓ మీరు మమ్మల్ని దర్శించి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ఈ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా, మా ఆత్మీయ జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా మాటలు సరిచేయండి, ఆలోచనలు సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి ప్రభువా. మేము కేవలము నాయన నీ వాక్యమునకు నా తండ్రి ఇష్టలుముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ వాక్యము ద్వారా నా తండ్రి మీరు మమ్మల్ని బలపరిచిన తండ్రి, మాలో ఉన్న ప్రతి రోగములను బలహీనతలను మీరు బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు ప్రభువా. నిశ్చయముగా నాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునయ్యున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో నాయన మీరే మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి ప్రభువా, ఓ మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు గడిచిన 2 వారాలు కూడా ఆ యొక్క నెల్లూరు పట్టణంలో ముత్తుకూరు అనేటువంటి ప్రాంతంలో గడిచిన 2 ఆదివారాలు అక్కడ ఆరాధన జరపడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరలా మనము ఈ యొక్క విజయవాడలో చేరి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు గొప్ప సమయాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే సియోను పర్వత బలపరీక్షకు సిద్ధము కండి, సిద్ధమవ్వండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సియోను పర్వత బలపరీక్ష కొరకు సిద్ధము కండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశముల నుండి ఈ యొక్క అంశమును మనం తీసుకోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనాన్ని. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండగా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఈ యొక్క వచనాన్ని క్రీస్తు థామస్ తీసుకొని ఆయన సింహము గర్జించెను, భయపడను వాడెవడు, ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా ఉండువాడెవడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సియోనులో బూర ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము పైన హెచ్చరిక ధ్వని చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నది, జనులందరూ వణుకుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఉందా ఈ మాట? ఉందా దాంట్లో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను పర్వతము, సియోను పర్వత
బల పరీక్ష కొరకు సిద్ధము కండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ సియోను పర్వతం అనేది ఎక్కడుంది? అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సియోను పర్వతము అంటే ఇది యెరూషలేము యొక్క నగరంలో ఉందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడుంది? యెరూషలేము యొక్క నగరములో. యెరూషలేము ఎక్కడుంది అంటే ఇజ్రాయేలు దేశంలో ఉంది. అంటే ఇప్పుడు యెరూషలేము యొక్క ఇజ్రాయేలు యొక్క రాజధాని కూడా ఏది అని అంటే యెరూషలేమే, జెరూషలేం అంటారు. ఇజ్రాయేల్ యొక్క రాజధాని ఏది? జెరూషలేం అంటే ఇజ్రాయేలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశానికి రాజధాని ఏది అని అంటే జెరూషలేం, యెరూషలేము, తెలుగులో యెరూషలేం అంటారు. కనుక ఈ యెరూషలేం అనేది ప్రియులారా గమనించండి, ఒక పరిశుద్ధమైనటువంటి స్థలం అంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థలం అది? పరిశుద్ధమైన స్థలము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ యొక్క సియోను పర్వతము అని అంటే ప్రియులారా గమనించండి, అది ఒక సౌందర్యమైన పట్టణం అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను పర్వతం అనగా ఒక సౌందర్యమైనటువంటి పర్వతము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను పర్వతం అంటే అది దేవుడు నివసించే స్థలం అంటది. ఎవరు నివసించే స్థలం అది? దేవుడు నివాసము చేసే స్థలము సియోను పర్వతం అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ సియోను పర్వతాన్ని ఇంకొక పర్వతం అని కూడా పిలుస్తారు. ఆ పర్వతం ఏమిటి అని అంటే మోరియా పర్వతం అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సియోను పర్వతం అనే మరొక పర్వతంగా పిలుస్తారు. ఆ పర్వతము పేరు ఏమిటి అని అంటే మోరియా పర్వతము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, ఈ మోరియా పర్వతం మీదనే ప్రియులారా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిచ్చిన స్థలం అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము తన యొక్క ఒక్కగాను ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిచ్చినటువంటి స్థలము, ప్రదేశము, కొండ, పర్వతము ఏది అని అంటే మోరియా పర్వతము. ఆ మోరియా పర్వతమునే సియోను పర్వతం అని పిలిచారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సియోను పర్వతము అనగా దేవుని యొక్క నివాస స్థలము. సియోను పర్వతం అనగా దేవుడు నివసించే పర్వతము. కనుక చూడండి ప్రియులారా, సియోను పర్వతం అనగా అందమైనటువంటి పర్వతము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ సియోను పర్వతము ని ఆధ్యాత్మికంగా దేవుడు దేనితో పోల్చాడు అని అంటే వధువుతో పోల్చాడు ఆయన. పరిశుద్ధ గ్రంథములో 3 పర్వతాలు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి హోరేబు పర్వతం ఉంది. హోరేబు పర్వతం మీద దేవుడు ప్రియులారా గమనించండి, మోషేకు దర్శనం ఇచ్చాడు. హోరేబు అనగా పవిత్రమైన స్థలం అంట. అది కూడా పవిత్రమైందనంట. ఎందుకని? దేవుడు చెప్పాడు కదా, నీవు నిలుస్తున్న స్థలము పవిత్రమైనది గనుక నీవు నీ చెప్పులు విడిచిపెట్టి ఈ స్థలము దగ్గరికి రా అని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హోరేబు అనగా అర్థం ఏమిటంటే పవిత్రమైన స్థలము. అది మోషేకు దేవుడు దర్శనమిచ్చిన స్థలం. అది కొండది. దేవుడు మోషేను దర్శించిన కొండ ఏది అంటే హోరేబు కొండ. హోరేబు అనగా అర్థం ఏంటి? హోరేబు అనగా అర్థం ఏంటి? పవిత్రమైన స్థలము అని అర్థం.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మరొక కొండ ఉంది పరిశుద్ధ గ్రంథములో. ఏమిటి అంటే మనం చదివినటువంటి రాజుల గ్రంథములో ఉన్నటువంటి కర్మేలు పర్వతము. అదొక కొండ, కర్మేలు పర్వతం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కర్మేలు పర్వతము. మరి కర్మేలు పర్వతం అంటే అర్థమేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కర్మేలు అనగా అర్థం ఏంటంటే ఫల వృక్షముల తోట అని అంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ తోట అండి? ఫల వృక్షములు గల తోట. ఫల వృక్షములు అంటే మరి బహుశా కర్మేలు యొక్క కొండ మీద ఎప్పుడు కూడా పంటలు పండుతూ ఉంటాయేమో, ఫల వృక్షాలు పండుతూ ఉంటాయేమో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం చూడండి, సియోను పర్వత బల పరీక్ష కొరకు మీరు సిద్ధము కండి. ఇది క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశంలో నుండి నేను తీసుకున్నటువంటి మాట ఇది. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఎంతో ప్రాముఖ్యమైన ఈ సందేశం యొక్క నూతనత్వము మాత్రమే ఉజ్జీవ అగ్నిని తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఈ ఉజ్జీవము వ్యక్తి నుండి వ్యక్తికి వెళ్ళుతున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ వర్తమానము, ఏ వర్తమానము? క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశము ఏదైతే ఉన్నదో అది ప్రియులారా ఎలా వెళుతున్నది అని అంటే వ్యక్తి నుండి వ్యక్తికి వెళ్తాదంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ప్రజలు ఒక గుంపుగా ఉండి బోధించే వర్తమానం కాదు. ఇది క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఈ ఉజ్జీవము అంటే ఈ వర్తమానము వ్యక్తి నుండి వ్యక్తికి అడవిలో అగ్ని వలె వ్యాపిస్తూ ఉజ్జీవింపచేయుచున్నది. అంటే చూడండి, అడవిలో ఒక అగ్ని కణము పడింది అనుకోండి, ఒక నిప్పు పడింది అనుకోండి. ఆ నిప్పు కణము పడగానే ఆ యొక్క అడవంతా కూడా ఒక్కసారిగా తగలబడిపోతుంది. నిప్పు కణము పడగానే, అగ్ని రోవ కనబడగానే ప్రియులారా గమనించండి, అగ్ని అంతా కూడా ఒక్కసారిగా అది తగలబెడుతుందా అని అంటే ఒక్కసారిగా అది తగలబెట్టదు. అది మెల్లిగా ఏం చేస్తుంది అగ్ని అని అంటే చూడండి, మెల్లిగా రాసుకుంటుంది. రాసుకుని 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 ఒక్కసారిగా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి, ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి, ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి అలాగా అది ఏం చేస్తుందంటే ప్రవహిస్తూ, ఆ అగ్ని ప్రవహిస్తూ ముందుకు వెళుతూ ఒక్కసారిగా ఒకసారిగా ఏం చేస్తుందంటే ఆ యొక్క అగ్ని అంతా కూడా, ఆ యొక్క అడవినంతా కూడా అది ఏం చేస్తుందంటే తగలబెట్టేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ యొక్క వర్తమానము కూడా అది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వెళ్ళి ఈ ప్రపంచమంతటా కూడా ఆయనకు వర్తమానము ద్వారా ఏమవుతుందంటే ప్రకాశింప చేయబోతున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఇంకేం చెప్తున్నాడంటే, ఈ వర్తమానము చాప కింద నీరు లాంటిదని చెప్తున్నాడు ఆయన. ఏ వర్తమానము? క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం ఏదైతే ఉన్నదో ఆ వర్తమానము ఎలా ఉందంట? చాప కింద నీరు లాగా ఉందంట. అంటే ఇప్పుడు ఈ చాప ఉందనుకోండి, ఈ చాప ఈ చివర నీళ్లు పోసామనుకోండి, వెంటనే ఆ చివరికి వెళ్ళిపోద్దా? ఏమండి, ఇప్పుడు ఈ రాతి మీద పోసామనుకోండి, ఇక్కడ పోసి నీళ్ళు వెంటనే వెళ్ళిపోతాయి, అక్కడికి ఆ చివరికి వెళ్ళిపోతాయి. కానీ ఈ చాప దగ్గర ఈ ప్రారంభంలో పోస్తే అది చివరికి వెళ్ళేటప్పటికి ఇంచుమించుగా 1 గంట పట్టుద్ది. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎలా వెళ్తుంది అని అంటే తొందరగా వెళ్ళదు. అది ఎలా వెళ్తుంది? చాలా నిదానముగా కొంచెం కొంచెంగా తడుపుకుంటూ ఆ చాపంతా కూడా చివరికి వెళ్ళేటప్పటికి చాపంతా కూడా ఏం చేస్తుంది అంటే తడిపేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశము కూడా అడవిలో పడినటువంటి
అగ్ని వంటిది. క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం ఎలాంటిది అని అంటే చాప కింద నీరు లాంటిది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక 10 మంది పాస్టర్లు ఉన్నారనుకోండి, ఆ 10 మంది పాస్టర్లో మనం వెళ్ళి రాకడ జరిగిపోయింది, క్రీస్తు బ్రహ్మ దేవుడు అని చెప్పేసాం అనుకోండి, వాళ్ళందరూ ఒకసారి తిరగబడితే ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారండి? పడతారు. ఎవడో ఒకడు ఉంటాడు పాపుదారి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా కాదు, క్రీస్తు థామస్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే వాక్యము గురించి ప్రియులారా, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. ఆయన ఆ జనులకు 12 మంది శిష్యులకు ఆయన ఆయన యొక్క స్వార్థను ప్రకటించుటకు ఆయన లోకములోకి పంపిస్తూ అన్ని అధికారాలు ఇచ్చాడు. మళ్ళా వాళ్ళకి రోగుల మీద స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపే అధికారం ఇచ్చాడు. అంతటా అధికారం ఇచ్చినటువంటి ఆ 12 మంది శిష్యులకు యేసుక్రీస్తు చివరిగా వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, మీరు పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కళంకముగా ఉండండి, జీవించండి అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? పాము వలె వివేకముగా ఉన్నానంట, పావురం వలె నిష్కళంకంగా. ఎక్కడ పడితే అక్కడ చెప్పేయడం కాదు, ఎవరు కనబడితే వాడికి చెప్పేయడం కాదు. ఒక వివేకం ఉండాలి. ఒక వర్తమానం చెప్పేటప్పుడు జ్ఞానం ఉండాలి. వర్తమానం చెప్పేటప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున క్రీస్తు థామస్ యొక్క వర్తమానము ఇదిగో చాప కింద నీరు లాంటిది. క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ఎలాంటిదంటే వివేకము కలిగి బోధించే వర్తమానం అది. క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని బోధించాలంటే ప్రతి ఒక్కరికి వివేకం ఉండాలి. వివేకము లేకుండా, జ్ఞానము లేకుండా మనకు వర్తమానం తెలిసింది కదా అని చెప్పి ప్రియులారా తొందరపడ్డామా అంటే దెబ్బలు తినడం ఖాయం. కనుక ప్రియులారా గమనించండి, ఆయన ఏమంటున్నాడు అంటే చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఇది చాప కింద నీరు లాంటిది ఈ వర్తమానము. ప్రభువు నా కుమారుని యొక్క హృదయాన్ని కదిలించి ఈ ప్రశస్త సందేశములను చదివి తన హృదయము ఎంతో కదిలింపబడి ఇతర విశ్వాసులతో పంచుకొనగా వారి హృదయములు కూడా పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత కదిలింపబడి వారు ప్రశస్తమైన ఈ సందేశము గల 20 సంవత్సరములుగా అలక్ష్యము చేయబడి ఉండుట గుర్తించి ఆలోచించి వెదనుంది వారి జీవితములను ప్రతిష్ఠించుకొని సందేశములను పునరావృతం చేసిరి. అంటే పునర్నిర్మాణం చేస్తున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నూతన పరచి పుస్తకము రూపములో తీసుకొని వచ్చి వధువు నందలి విశ్వాసులకు సహాయపడుటకు ఆరంభించిరి. దీని కొరకు ఎంతో ప్రయాసపడింది. వారు రాత్రి పగలు నిజాయితీగా పనిచేసి సందేశములను అనువదించి తిరిగి వ్రాసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వారు ఎన్నో ప్రయత్నములతో పనిచేసి కొన్ని సందేశములను తీసుకుని వచ్చారు. ఈ సందేశములను భాగములుగా ముద్రించుటకు నా ఆమోదమును అనుమతి వారు తీసుకున్నారు. ప్రపంచమంతటా ఉన్న వధువునందలి విశ్వాసులకు సహాయపడుటకు వారు చేసిన ప్రయత్నములను జీవము గల దేవుడు దీవించును. అడవిలోని అగ్ని వలె ఈ ఆఖరి ఉజ్జీవము వ్యాపించి ముందుగా నిర్ణయించబడిన విత్తనములైన వారి హృదయములు వెలిగింపబడి సియోను పర్వత బల పరీక్షకు సిద్ధపడి భూమిని ఆకాశమును కదిలింపచేసి జీవము గల దేవుని దృశ్యము మీదకి తీసుకొని వచ్చుటకు క్రీస్తు బెనహామే నిజమైన జీవము గల దేవుడిని ప్రపంచానికి చూపించుటకు ప్రపంచమంతటిని ఆయన పాదముల ముందు
మోకరింపచేయుదురుగాక. ఆమేన్. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ సందేశంలో నేను తీసుకున్నది ఏంటంటే, ఆఖరి లైన్లో ఆయన ఏమంటున్నాడంటే, అడవిలో అగ్ని వలె ఈ ఆఖరి ఉజ్జీవ అగ్ని వ్యాపింపచేయ ముందు నిర్ణయించబడిన విత్తములైన వాళ్ళ హృదయములలో వెలిగింపబడి సియోను పర్వత బలపరీక్షకు సిద్ధము కండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ బలపరీక్ష అంట? సియోను పర్వత బలపరీక్ష. సియోను అనగా అర్థం ఏంటి? సియోను అనగా ఆత్మీయంగా వధువు సంఘము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అక్కడున్న ఆ యొక్క సియోను పర్వతము, అక్కడ ఎన్ని అర్థాలు ఉన్నాయి? సియోను అనగా అర్థం ఏంటి? అది పవిత్రమైన స్థలము. మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సియోను అనగా ఒక పవిత్రమైన స్థలము. అంటే ఇప్పుడు వధువు కూడా ఎలా ఉండాలి? ఒక పవిత్రమైనటువంటి కన్యకగా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పౌలు అంటాడు, ఆయన పవిత్రమైనటువంటి ఒక్కగాను ఒక కన్యకను ఆయన పిలుస్తున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, వధువు ఎలా ఉండబోతుంది అంటే అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది, కళంకము లేనిది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక సియోను అనగా అర్థం ఏంటి? దేవుడు నివసించే స్థలము. అంటే ఆ యొక్క దాన్ని ఏమంటారు? శరీర సంబంధమైన సియోన్. అది మనం ఏ సియోను? ఆత్మ సంబంధమైన సియోను. మనము శరీర సంబంధమైన సియోను అది ఒక పవిత్రమైనది. చూడండి, ఇప్పుడు యెరూషలేముకి ఏమని పేరు పెట్టారు? అది పవిత్రమైన పుణ్య స్థలం అని పెట్టారు పాస్టర్లు. కానీ ఆల్రెడీ అది చరిత్రలో అది ఒక పరిశుద్ధమైన స్థలంగానే ఉందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి, ఈరోజు వధువు కూడా ఎలా ఉండాలి అంటే పవిత్రంగా. ఆ సియోనుకున్న గుణ లక్షణాలు, శరీర సంబంధమైనటువంటి ఆ సియోను ఏదైతే ఉన్నదో ఆ సియోనుకున్నటువంటి ఆ గుణ లక్షణాలు ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి సియోను వధువు సంఘమైన మనలో ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఆ సియోనును మనం గమనిస్తే అది ఒక పవిత్రమైనది, అది ఒక పవిత్రమైన స్థలము. ఇప్పుడు నిజమైనటువంటి సియోను అయినటువంటి వధువు సంఘము, పెండ్లి కుమార్తె యొక్క సంఘము ఏదైతే ఉన్నదో అది కూడా ఒక పవిత్రమైనదిగా ఉండవలెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ శరీర సంబంధమైన సియోనులో దేవుడు నివసించాడు. అక్కడ యేసుక్రీస్తు అక్కడే జెరూసలేములో కదా పుట్టింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది దేవుడు సంచరించిన పట్టణం, అది దేవుడు నివాసము చేసిన పట్టణము, ఆ శరీర సంబంధమైనటువంటి సియోను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ సియోనులో కూడా దేవుడు ఏం చేయాలంటే నివాసము చేయాలి. దేవుడు నివాసం చేయాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరండి మరి? దేవుడు నివసిస్తున్నాడా లేకపోతే మన దైవం నివసిస్తుందా? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనించండి, అక్కడ సియోను అది ఒక సౌందర్యమైనటువంటి పట్టణము. నిజంగా ఈనాడు వధువు కూడా ప్రియులారా దేవుడు ఇచ్చినటువంటి గుణలక్షణములు ఏవైతే ఉన్నావో అవి ధరించి అది ఆ యొక్క వధువు సంఘము నిజమైనటువంటి పెళ్లి కుమార్తె ఎలా ఉన్నారంటే సౌందర్యవంతురాలుగా తీర్చిదిద్దబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి గుణలక్షణాలు, ఆత్మ ఫలములు ఏమనగా ఏమండి? దేవుడు పెండ్లి కుమార్తెకు ధరించుకోవాల్సినటువంటి ఆభరణములు ఏమిటా ఆభరణములు? ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఈ 9 యొక్క ఆత్మ ఫలములు, గుణలక్షణములు మనము ధరించాలి ఆభరణములుగా. దేవుడు మనకిచ్చిన ఆభరణములు అయ్యే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సియోను కుమార్తెకు అనగా ప్రియులారా గమనించండి, నిజమైన పెళ్లి కుమార్తెకు, నిజమైనటువంటి ఆయన వధువుకు దేవుడిచ్చినటువంటి గుణలక్షణములు, ఆభరణములు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకు కొన్ని కనబడతా ఉంటాయి. అవి కూడా మనం ధరించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి 10వ వచనం నుంచి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి 6వ అధ్యాయం 10వ వచనం నుంచి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. చూడండి, వధువు ఎలా తీర్చిదిద్దబడాలంటే దేవుని యందు, అంటే దేవుని ఏందంటే మన యొక్క ఆత్మీయ జీవితము, మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలండి? మనం వధువు ఎలా ఉండాలి? దేనిలో బలంగా ఉండాలి? ఆత్మీయ జీవితంలో, వాక్యములో మనం బలంగా ఉండాలి. ప్రార్థించుటలో మనం బలం కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితము ఎలా ఉండాలంటే ప్రియులారా, అంచెలంచెలుగా మనం బలం కలిగి జీవించాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులైండుడి. చదవండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు. చూడండి, ఇక్కడ దేవుడు కొన్ని మనకు ఆభరణాలు ఇస్తున్నాడు, ఆయన కొన్ని వరాలు ఇస్తున్నాడు. ఆయన నిజంగా మనం ధరించుకోవాల్సినవి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకునడి. యుద్ధానికి వెళ్ళే వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పైనుంచి కింద వరకు కవచం ధరిస్తాడు. సర్వాంగ కవచం అంటారు. ఎవరైనా బాణాలు వేసినా కూడా ఆ బాణాలు ఆ వ్యక్తికి గుచ్చుకోకుండా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన ఆత్మీయ జీవితంలో మనకు అనేకమైన శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, జబ్బులు, రోగాలు. ఆమేన్. హల్లెలూయా. ఇవి ఏవి కూడా ప్రియులారా మనల్ని అంటుకొండగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సర్వాంగ కవచమును మనము ధరించాలి. తర్వాత చదవండి, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. అది మనం ఫైట్ చేసేది ఒక్కరితో కాదు, మనం యుద్ధం చేసేది ఒక్కరితో కాదు, మనం పోరాడేది ఒక్కరితో కాదు. ఎవరితో పోరాడుతున్నామంట? ప్రధానులతోనూ, ఆ శరీరులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి వీటన్నిటితో మనం పోరాడేటప్పుడు మనకి ఏమి ఉండాలి? సర్వాంగ కవచం ధరించాలి. తర్వాత చదవండి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. చూడండి, ఇక్కడ చూడండి, ఇలా చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిజమైన వధువు నిలబడాలా? మీరు నిలబడాలి అంటే దేంట్లో నిలబడాలి?
పౌలు అంటాడు ఒక దగ్గర, నిలబడి నీవు పడిపోకుండా చూసుకోమంటున్నాడు ఆయన. నిలబడి నీవు పడిపోకుండా జాగ్రత్త పడు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, నిలబడటం అని అంటే, దేంట్లో నిలబడటం అంటే, దేవుడు నీ కాలములో నీ ప్రవక్త ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానమును నీవు గట్టిగా పట్టుకొని యుద్ధము చేయుటకు నిలబడాలంట. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నీవు నిలబడినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలంట. అది నీతి అని మైమరుపు తొడుక్కొని. రెండవది ఏంటంటే సత్యం అనే దట్టి. దేవునామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. సత్యమనగా వాక్యము. దేవుడు ఈ రోజున మనల్ని సర్వ సత్యములోనికి నడిపించాడు. 6,000 సంవత్సరములుగా ఏ ప్రవక్తలకు, పిల్లలు గమనించండి, ఏ ప్రవక్తలకు, ఏ బోధకులకు, 12 మంది శిష్యులకు, ఆ 7 సంఘ కాలంలో ఉన్నటువంటి వర్తమానికులకు, వాళ్ళకి లేనిటువంటి ఒక గొప్ప భాగ్యమును ఈ చివరి దినాల్లో దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుడి నామానికి మేము కలుగునుగా, హల్లెలూయా. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో పౌలు రాస్తున్నాడు, యుగములలో తరములలో మరుగు చేయబడినటువంటి ఏదైతే ఉన్నదో అది దేవుడు ఈ చివరి కాలములో థామసు ద్వారా ఆయన ఏం చేసినాడంటే బయలుపరిచినాడు. ఏమిటి బయలుపరిచినాడంటే, మానవుడే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. మానవుడే దేవుడు అనే ఒక సర్వ సత్యమును క్రీస్తు థామసు ద్వారా మనకి ఇవ్వబడింది. దాంట్లో నువ్వు గట్టిగా నిలబడాలి. పడిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సత్యమనే దట్టి మనం కట్టుకోవాలి. నీతి అను మైమరువును తొడుక్కునవలెను. నీ పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసును జోరు తునుక్కోవలెను. దేవునామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆభరణాలు. దేవుడు మనకి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవుడు పెండ్లి కుమార్తెకి అనగా సియోనుకు దేవుడు ఇచ్చినటువంటి ప్రియులారా ఒక ఆభరణములు. ఈ ఆభరణములు ధరిస్తే నిజంగా నువ్వు ఎలా కనబడతావంటే, ఆ శరీర సంబంధమైనటువంటి ఆ సియోను ఎలా కనబడుతున్నదో అదే అంతకంటే కూడా నీవు ప్రియులారా గమనించండి, దేవునికి నీ జీవితము అంత సుందరముగాను సౌందర్యముగాను కనబడుతూ ఉన్నది. దేవుడు కోరుకునేది ఇది, నీలో నుంచి నాలో నుంచి. దేవుడు నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను అనగా అర్థం ఏంటంటే సౌందర్యము. సౌందర్యము అనగా అందము. పరలోకము నుండి దిగి వచ్చుతున్నటువంటి నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అదేమై ఉన్నదంట, అలంకరింపబడి ఉందంట. అంటే ఏ విధంగా అలంకరింపబడి ఉంది? ఆ పరలోకము నుండి దిగి వచ్చుచున్న ఆ నూతనమైన యెరూషలేము అనగా సియోను ఎవరో తెలుసా? పెండ్లి కుమార్తె. దేవుడి నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సియోను పర్వతము దేనికోసం సిద్ధపడమంటున్నాడు తెలుసా? క్రీస్తు థామసు పరీక్ష కోసం అంట, బల పరీక్ష కోసం. ఆమేన్, హల్లెలూయా. సియోను బల పరీక్షకు మీరు సిద్ధము కండి. అంటే ఏదో ఒక కార్యము దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేయబోయే కార్యం ఏమిటంటే ఆయన బల పరీక్ష కోసము ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడంటే మీరు సిద్ధపడండి. ఏమిటి సియోను బల పరీక్ష అనంటే ముందు జరిగిన బల పరీక్షలు మనకు అర్థం కావాలి. దేవునామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. క్రీస్తు థామసు నీ చేతి కలమును తీసుకుని వ్రాయము. క్షమించండి, ప్రభు అయిన క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. ఆయన ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఏంటంటే నీ చేతి కలమును తీసుకుని రాయము, నీ చేతి కలమును తీసుకుని రాయము అనే సందేశం ఇచ్చాడు. ఒకటి అంటే దేవుడు క్రీస్తు ప్రణామముకు ఆయనకు స్వరం వినిపించింది.
ఆ స్వరం వినిపిస్తూ మొట్టమొదటిగా ఇదిగో నీ కలవం తీసుకుని ముందు నీ పెన్ను తీసుకొని రాయి దీన్ని అని చెప్పిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సందేశంలో క్రీస్తు బ్రహ్మ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకానొక సమయంలో కరిమేల పర్వతం మీద ఒక బల పరీక్ష జరిగిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ జరిగింది? ఒక పరీక్ష ఎక్కడ జరిగిందంటే కరిమేల పర్వతం మీద జరిగింది. అక్కడ జరిగినటువంటి ఆ పరీక్ష ఏమిటి అనంటే, ఏలియాకు 450 మంది బయలు ప్రవక్తలకు. ఎవరు జరిగింది అక్కడ? ఏలియాకు 400 బయలు ప్రవక్తలకు అక్కడ జరిగిన పరీక్ష అది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం మొట్టమొదటి చదివిన వాక్యం అదే. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 17 నుంచి 40 వచనాల్లో ఈ యొక్క మనకు కనబడతా ఉంటుంది. అక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే, ఆహాబు యెజెబెలు దగ్గరికి వెళ్ళి, ఎంతవరకు మీరు 2 తలంపుల మధ్య నివసిస్తారు అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ యెహోవా దేవుడైతే లేదా బయలు దేవుడైతే మనము పలానా ఇదిగో కరిమేల పర్వతంకి రండి, మనం అక్కడ మాట్లాడుకుందాం, అక్కడ మనం ఒకటి చేయబోతున్నాం అని వాళ్ళు పిలిచాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు 450 మంది బయలు ప్రవక్తలు, ఆహాబు రాజు, యెజెబెలు, వాళ్ళతో కూడా ఏలియా, వీళ్ళందరూ కూడా, అంటే అక్కడున్న జన సమూహము, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఆ యొక్క కరిమేలు పర్వతం మీదకి వెళ్ళారు. కరిమేలు పర్వతం దగ్గరికి వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏలియా మొదటిగా ఒక మాట చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాటకి ఎవ్వరు కూడా నోరు కూడా మెదపలేదంట. ఆ తర్వాత మరలా ఇంకో మాట చెప్పాడు ఏలియా, రెండవ మారు. ఏం చెప్పాడు అని అంటే, అలాగైతే ఇదిగో యెహోవా దేవుడా లేదా బయలు దేవుడా అని చెప్పి మనము ఒక బలిపీఠం కడదాం. ఆ బలిపీఠం కట్టి నీళ్లు దాన్ని తడిపి, నేలతో దాన్ని తడిపి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతి సహాయం లేకుండానే, నిప్పు ఎవరు అంటించకుండానే, చేతి సహాయం లేకుండానే ఆకాశంలో నుంచి అగ్ని వచ్చి దాన్ని ఏం చేయాలంటే దహించాలి అని ఏలియా వారితో మాట్లాడాడు. దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమ్మతించారు. ఆమేన్. హల్లెలూయా. సమ్మతించి ఓకే ఇది బాగుంది అనుకున్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఏలియా అన్నాడు, మొదట మీరే చేయండి, మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకే ఆ పని అప్పగిస్తూ మీరు చేయండి అని చెప్పాడు. అప్పుడు ఆ బయలు దేవతలకు పూజించేటువంటి ఆ బయలు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బయలు ప్రవక్తలు ఎవరైతే ఆరాధిస్తున్నారో, అష్టేరు దేవత అంటాం పేరు. ఏం పేరండి? అస్తేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అస్తేరు దేవి అంట. కనుక ఇప్పుడు చూడండి, అస్తేరు దేవికి పూజలు చేసేవాళ్ళు, పునస్కారాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే 450 మంది ఉన్నారు. వాళ్ళని ఏర్పాటు చేసింది ఎవరు? యెజెబెలు అనే ఒక స్త్రీ. ఈ యెజెబెలు ఎవరు అని అంటే అన్యశ్రీ. ఆహాబు ఎవరు అని అంటే ఒక యూదుడు. ఆహాబు ఎవరు? ఒక యూదుడు. యెజెబెలు ఎవరు? ఒక అన్యశ్రీ. యూదుడైన ఆహాబు ఒక అన్యశ్రీని వివాహం చేసుకున్నాడు. అయితే చూడండి, ఇక్కడ ఆహాబు రాజు డామినేషన్ లేదు. ఇక్కడ దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి డామినేషన్ ఉంది ఇక్కడ? యెజెబెలు యొక్క డామినేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఆహాబు నువ్వు కూర్చో, నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మా దేవత ఉంది. మా దేవత ఎవరో తెలుసా? హస్తార దేవి. కనుక ఆ హస్తార దేవి నిమిత్తమై నేను ఇదిగో 450 మంది ప్రవక్తలను నేను ఏర్పరచుకుని ఉన్నా అని చెప్పి
ఆహాబును పక్కన పెట్టి ఆమె ఏం చేసిందంటే ఈ యొక్క కార్యాన్ని చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రియులారా, ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క యెజెబెలు ఏదైతే దేవతను పూజిస్తుందో బయలును, ఆ ఇశ్రాయేలీయులు కూడా ఆ బయలుకి మాత్రమే మొక్కుతున్నారు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు. కానీ ఏం చేస్తాం? కానీ రాజు రాణి వాళ్ళు చెప్పింది ప్రజలు వినాలి. లేకపోతే ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు చంపుతారు. ఈరోజు కొత్తగా ఉన్నది ఏమి కాదు అది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క యెజెబెలు ఏదైతే సిద్ధాంతము ఇశ్రాయేలు ప్రజల్లో ప్రవేశపెట్టిందో అది నడుస్తూ ఉన్నది. కానీ అక్కడ ప్రియులారా, ఏలియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నాబోతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ తర్వాత ఇంకా ఒబేదు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఈ చేస్తున్న కార్యాలు ప్రియులారా సహించలేకపోతున్నారు. ఏలియా చూసి సహించలేక ప్రియులారా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ యొక్క నది దగ్గరికి, కేరుతు వాగు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైనప్పుడు సరే మీరు పలానా పర్వతం దగ్గరికి రండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేశాడు? వాళ్ళకి సమయం ఇచ్చాడు. వాడు ఏం చేశారంటే బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠాన్ని కట్టారు, కట్టెలు తెచ్చారు, పేర్చారు. ఒక ఎద్దును ఏం చేశారు? నరికారు. దాని మాంసమును తీసి బలిపీఠం మీద పెట్టారు. దాని మాంసం పెట్టి నేలతో దాన్ని ఏం చేశారు? తడిపారు. తడిపి ఏం చేస్తున్నారు అని అంటే ప్రియులారు గమనించండి, ఇక మొదలు పెట్టారు వాళ్ళు. ఉదయం మొదలుకొని, ఉదయం అంటే ఇంచుమించుగా బహుశా నేను అనుకుంటున్నాను ఒక 6 గంటల నుండి లేకపోతే 8-9 గంటల నుంచి ప్రారంభించుంటారు. ఉదయం నుండి ఎప్పటి వరకు అంట? మధ్యాహ్నం వరకు వాళ్ళు ఏం చేశారు? బయలా మా ప్రార్థన వినుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బయలా మా ప్రార్థన వినుము అని చెప్పి బయలు నామంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఏలియా ఏమంటున్నాడు? చదవండి. కానీ ఒక్క మాట అయినను బయలు వాళ్ళకి ఎంతగా బయలు నామంలో ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు ఎంతగా కొట్టుకుంటున్నా, వాళ్ళు ఎంతగా రక్తం కారుస్తున్నా, కానీ బయలు మాత్రము ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. సైలెంట్. చదవండి. ఒక మాటను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. ఏం చేస్తున్నారంట? గంతులు ఎగరటం మొదలు పెట్టారు. మన వాళ్ళు చేస్తారు కదా ఇప్పుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కృష్ణమస్సు వచ్చిందంటే చాలు మనోళ్ళకి. కృష్ణమస్సు వస్తే చాలు మనోళ్ళకి డప్పులు డ్రమ్ములు పట్టుకొని ఈదలమ్మట రోడ్లమ్మట ఏమండి ఇంటింటికి తిరుగుతూ ఏం చేస్తున్నారు? వాళ్ళు గంతులు వేస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గంతులు వేస్తూ మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం అయింది. ఇప్పుడు ఏలియా లేచారు. ఏలియా లేచి ఏమంటున్నాడు చూద్దాం. వాడు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. పెద్ద కేకలు వేయుడి. చూడండి ఏలియా ఏమంటున్నాడు అంటే వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా అరవండి, పెద్దగా కేక వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, ఒకవేళ ధ్యానములో ఉన్నాడేమో. మీరు ప్రార్థించే దేవుడు, మీరు మొక్కే దేవుడు, మీరు పూజలు చేసే దేవుడు ఒకవేళ ధ్యానములో ఉన్నాడేమో. మీరు వెళ్ళి లేపండి. దూరముగా ఉన్నాడేమో. దూరంగా ఉంటే వినబడదా? ఒకవేళ ప్రయాణములో ఉన్నాడేమో, ఒకవేళ నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాసం చేశారంట వారిని. వారి మరి గట్టిగా కేకలు వేయచ్చు. ఇంకా ఏలియా ఎప్పుడైతే
ఈ మాటలు అంటూ ఉన్నాడో వాళ్ళు ఇంకా ప్రియులారా గమనించండి, గట్టిగా కేకలు వేయచ్చు, చప్పట్లు కొడుతూ, డ్రమ్ములు కొడుతూ, నాట్యాలతో, గంతులు వేయచ్చు, కత్తులతో తమకు తాముగా గాయపరుచుకుంటూ, రక్తము కార్చుకుంటూ భయంకరమైనటువంటి ప్రియులారా కార్యం అక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు ఏలీ అన్నాడు, ఇంకా ఆపండి, మీ టైం అయిపోయింది. సాయంకాలపు నైవేద్యము అర్పించే సమయంలో ఏలియా ఇప్పుడు ఏం చేశాడంటే ఆ బలిపీఠం పడద్రోయబడింది. పడిపోయిన బలిపట్టిన మళ్ళా ఏం చేశాడంటే సరి చేశాడు. సరి చేసి ఏం చేశాడంటే 12 రాళ్ళు తీసుకున్నాడు ఆయన. ఎన్ని రాళ్ళు? 12 మంది. ఈ 12 రాళ్ళు 12 మంది అపోస్తులకు సూచనగా ఉన్నది, లేదా 12 మంది గోత్రిక కర్తలకు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే గోత్రిక కర్తలకు సూచనగా ఆ 12 రాళ్ళు తీసుకున్నాడంట ఏలియా. ఆమేన్, హల్లెలూయా. 12 రాళ్ళు తీసుకున్నాడు, పేర్చాడు. ఇదిగో కట్టెలు తీసుకున్నాడు, పేర్చాడు, బలిపీఠాన్ని కట్టాడు. ఒక ఎద్దును తీసుకున్నాడు, నరికాడు, దాని మాంసం తీసి బలిపీఠం మీద పేర్చాడు. ఓ నీళ్లతో తడిపాడు. ఎన్నిసార్లు తడిపాడు? 3 సార్లు తడిపాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏం చేసినాడు? 3 సార్లు తడిపిన తర్వాత నీళ్లు ఎక్కువైపోయి పొర్లి పారేయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీళ్లు ఎక్కువైపోయి ఏమైందంట? పొర్లి పారెను. అప్పుడు ఏలియా ఏం చేసినాడంటే ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. చదవండి, ఆ వాక్యాన్ని చదవండి. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై అయ్యున్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత జరిగించితననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావు. నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువు. ఈ జనులకు తిరుగునట్లుగా తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఆయన ఇలాగున ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేసిందంట? చేతి సహాయము లేకుండగానే, నిప్పు లేకుండగానే ఆకాశములో నుంచి అగ్ని దిగి వచ్చి ఏలియా కట్టిన బలిపీఠమును, రాళ్లను, కట్టెలను, మాంసమును, బుగ్గిని ఏమండి మొత్తం దహించి నీళ్లను కూడా అంట అక్కడ ఆ నీళ్లు కూడా ఇంకా ఉంచారు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నీళ్లను కూడా ఏం చేసిందంటే ఆరిపోజేసిందంట. అప్పుడు జనులు చూచి ఆ కార్యాన్ని చూచి సాగిలపడి ఏలియా దేవుడే నిజమైన దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి గొప్ప కేకలు వేశారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అంటే కర్మేలు పర్వతం మీద ఏం జరిగింది అని అంటే ఇద్దరి మధ్య ఒక ప్రదర్శన జరిగింది అక్కడ, ఒక బలపరీక్ష జరిగింది అక్కడ. ఏమిటా బలపరీక్ష అంటే యెహోవా నిజమైన దేవుడా లేకపోతే బయలుదేవుడా? దానిని నిరూపించుటకు ఏలియా శేషించబడిన వాళ్ళు ఏలియా ఒక్కడ మాత్రమే ఉన్నాడు. బయలు తరపున 450 మంది ప్రవక్తలు ఉన్నారు.
కానీ అక్కడ దేవుడు ప్రిలరా ఆ ఏలియా ఏదైతే నిరూపణ చేయాలనుకున్నాడో ఆ కార్యమును దేవుడు అక్కడ ఏం చేసినాడంటే నిరూపించాడు ఆయన. అది బల ప్రదర్శన అంటే. అంటే ప్రజలు చూస్తూ ఉండగా, అది చాటున మాటున జరిగిన కార్యం కాదు, బహిరంగముగా ప్రజలు చూస్తూ ఉండగా, ఇజ్రాయేలు రాజు చూస్తూ ఉండగా, ఆహాబు రాజు చూస్తూ ఉండగా, ఓ యెజెబెలు చూస్తూ ఉండగా, ఓ ఇజ్రాయేలులందరూ కూడా అక్కడ చూస్తూ ఉండగా జరిగిన ఒక గొప్ప కార్యము ఏమిటి అనంటే, చేతి సహాయము లేకుండానే ఏలియా కట్టిన బలిపీఠము ఆ అగ్ని వచ్చి దహించి వేసింది. ప్రజలందరూ కూడా అక్కడ ఏం చేశారంటే, ప్రియులారా, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ప్రజలు చూస్తూ ఉండగా జరిగిన కార్యం అది. ఓ బయలు ప్రవక్తలకు, ఒక నిజమైన సేవకుడకు జరిగిన గొప్ప పరీక్షది. ఆమేన్, హల్లెలూయా. ఆ పరీక్షలో ఏలియా నిలబడ్డాడు. ఆ పరీక్షలో ఏలియా నిలబడి, ఆ పోటీలో ఏలియా నిలబడి ఆయన ఏం చేసినాడు అని అంటే, దానిని గెలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ పోటీలో గెలిచాడు ఏలియా. ఆ బల పరీక్షలో ఏలియా నిలబడ్డాడు. దానిని ఆయన ఏం చేయగలిగాడంటే జయించగలిగాడు ఏలియా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సియోను బల పరీక్ష. ఓ ఆ రోజు జరిగిన ఆ కార్యమే మరలా దేవుడు ఈ చివరి దినాల్లో ప్రియులారా చేయబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, మరొక పర్వతం ఉంది. ఏమిటా పర్వతం అంటే రూపాంతర పర్వతం. ఏ పర్వతం అంటది? మార్కు సువార్త 9వ అధ్యాయం అనుకుంటా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త, లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి చదవండి ఒకసారి. మార్కు సువార్తలో కూడా 9వ అధ్యాయము 1 నుంచి. మార్కు సువార్త అయితే 9వ అధ్యాయం 1 నుంచి. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు, మరియు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. 6 దినములైన తర్వాత యేసు పేతురును 8 దినాలు కదా, చదవండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రమే వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అప్పుడే రూపాంతరం కొండ అని పేరు వచ్చింది. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఆయన వారికి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఒక కొండ మీదకి తీసుకెళ్లాడని అక్కడ రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరు తీసుకెళ్లాడు ఆయన? పేతురు, యోహాను, యాకోబు. ఆమేన్, హల్లెలూయా. పేతురు అనగా అర్థం ఏంటి? ఏమండి, పేతురు అంటే అర్థం ఏంటి? పేతురు అనగా అర్థం ఏంటంటే రాయి అని అర్థం. పేతురు అనగా అర్థం ఏంటి? రాయి. మరి యోహాను అనగా అర్థం ఏంటి? యోహాను అనగా అర్థం ఏంటి? యోహాను అనగా ప్రియమైన వాడు అని అర్థం. మరి యాకోబు అంటే మోసగాడు. పాత నిబంధనలో యాకోబు ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక వీళ్ళు ముగ్గురికి పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడని ముందే తెలుసు ఆయనకి. అందుకే ముందు ఆ ప్రత్యక్షత ఆయనకి ఇవ్వడానికి యోహాను, ఆ శిష్యుడైన యోహాను యేసు మరణమయ్యే వరకు కూడా ఆయన విడిచిపెట్టాల, ఆయన శిలువను పట్టుకునే ఉన్నాడు. యాకోబు అనగా మోసగాడు. కనుక వాళ్ళని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాడు ఆయన.
ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన చూడండి, ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు కూడా పేతురు, యోహాను, ఆ యొక్క యాకోబుల్నే తీసుకెళ్తాడు ఆయన. ముఖ్యంగా ఆయన చుట్టూ ఒక ముగ్గురు ఉంటారు యేసు చుట్టూ. కనుక ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాడు, వీళ్ళని తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చేశారంట, వాళ్ళు చూస్తూ ఉండగానే ఆయన వస్త్రములంట ప్రకాశంతో దగ మెరిసిపోయాయంట. ఏ చాకలి ఉతకనంతగా తెల్లగా కనబడతా ఉన్నాయంట. ఆమేన్, హల్లెలూయా. ఏ చాకలి కూడా ప్రియులారా గమనించండి, ఉతకనంత తెల్లగా అక్కడ కనబడతా ఉన్నాయి. చదవండి ఆ వాక్యాన్ని. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైన ఆయనను మిగులు తెల్లని ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలవ చేయలేదు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము మీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కడదామని అనేను. వారు మిగుల భయపడిరి కనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, కర్మేలు పర్వతం మీద ఏం జరిగింది అని అంటే, యెహోవా దేవుడా, బయలు దేవుడా అనేది ఒక ప్రదర్శన జరిగింది అక్కడ. ఏలియాకు ఒక పరీక్ష జరిగింది అక్కడ. ఆ పరీక్షలో ఏలియా ఏమైపోయాడంటే గెలిచాడు, నెగ్గాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మీరు బాగా చూస్తే అధ్యాయం ఇంకా చూస్తే ఆ 450 మంది బయలు ప్రవక్తలను ఏలియా ఏం చేస్తాడు తెలుసా? ఒక్కొక్కరిని పట్టుకొని నరికేస్తాడు. యెహోవాకు బలిస్తాడు అక్కడ బయలుదేవతలను, బయలు ప్రవక్తలను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 400 మంది అబద్ధ ప్రవక్తలను ఏలియా చీల్చి చెండాలి. ఏం చేయబోతున్నాడు అని అంటే, అప్పుడు ఏలియా ఒక్కడు కూడా తప్పించుకోకూడదు. చూడండి, ఒక్కడు కూడా తప్పించుకోకూడదు అక్కడ. ఒక్కడు కూడా తప్పించుకోకుండా ఉన్నట్లు ప్రతి ఒక్క బయలు ప్రవక్తను పట్టుకుని జనులు వారిని పట్టుకునేది. ఏలియా ఏమండి కీషోను వాగు దగ్గరికి వారిని తీసుకుని పోయి అక్కడ వారిని ఏం చేశారంటే వధించేశాడు. అది చూసారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ కర్మేల పర్వతం మీద ఏదైతే జరిగిందో రేపు సియోను పర్వతం మీద జరగబోయేది అదే. ఆమేన్, హల్లెలూయా. ఏం జరగబోతుంది సియోను పర్వతం మీద? ఈరోజు క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయన పేరట వంగి తీరాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సియోను ఏం చేస్తుంది? దానిని ప్రకటిస్తా ఉన్నది. వధువు దాన్ని ప్రకటిస్తున్నది. ఈ రోజున ఆ నిజమైన వధువు ఏదైతే ఉన్నదో, భూమికి పునాదులు వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో ప్రియులారా, వారందరి దగ్గరికి ఈ వర్తమానము చేరుద్ది ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఆనాడు
ఏలియా ఒక్కడే ఆ యొక్క కర్మేలు పర్వతం మీద ఉండి ఆ 450 మంది ప్రవక్తలను ఏం చేసినాడంటే సంహరించాడు, చంపాడు, వధించాడు. ఆమేన్, హల్లెలూయా. రేపు సజీవముగా ఎత్తబడేటువంటి వధువు ఎంతమంది? 700 మంది క్రీస్తులు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ సియోను బల ప్రదర్శన మీద, అంటే ఈ వధువు సంఘం ఏదైతే ఉన్నదో, చూడండి ప్రియులారు, గమనించండి. ఆ యొక్క ఓబద్య గ్రంథం, ఓబద్య ఆఖరి వచ్చిన మరియు ఏశావు యొక్క కొండకు, ఏశావు యొక్క 26వ వచనం, 1వ అధ్యాయం 26 దాంట్లో ఉన్నది ఒకే ఒక అధ్యాయము. 21. ఓబద్య 1వ అధ్యాయము 26వ వచనం, 21వ వచనం. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాదగును. ఏశావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుడతారంట. దేవుని నామానికి మహిమకరముగా, హల్లెలూయా. ఇది బల ప్రదర్శన. సియోను పర్వతం మీద ఒక బల పరీక్ష రాబోతుంది. ప్రియులారా, గమనించండి. ఈరోజు నువ్వు ఒక సియోనువి, నీవే ఒక వధువువి. కనుక దేవుడు నిన్ను పరీక్షలోకి తీసుకొస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఒక పరీక్షలోకి తీసుకొస్తున్నాడు. ప్రతి ప్రవక్తను దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఒక పరీక్ష పెడుతున్నాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గుతారా లేదా, ఆ పోటీలో వాళ్ళు గెలుస్తారా లేదా, ఆమేన్, హల్లెలూయా అని చెప్పి, ప్రియులారా, ప్రతి ప్రవక్తను జీవించిన కాలంలో ప్రతి ప్రవక్తను ఆయన ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తూ వస్తున్నాడు. ఆ పరీక్షలో, ఆ ప్రదర్శనలో ప్రియులారా, నువ్వు నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన నిలబడి ఆయన యుద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా పక్షాన దేవుడు ఉండి అక్కడ ఆ ఏలియా ఏదైతే పలికాడో ఆ మాటనే దేవుడు ఏం చేసినాడు? శాస్త్రంగా నియమించాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏలియా యొక్క మాట శాస్త్రంగా మారింది అక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు ఏలియా యొక్క మాటను దేవుడు సమ్మతించి, దేవుడు ఏలియా యొక్క మాటను సమ్మతించి 450 మంది బయలు ప్రవక్తలను సంహరించాడు ఆయన. దేవుడు మనకి మహిమకరంగా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏశావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుడతారు. సియోను అనగా వధువు సంఘము. దేవుడు మనకి మహిమకరంగా, హల్లెలూయా. నిజమైన వధువు సంఘం అని దేవుడు మనకి మహిమకరంగా, హల్లెలూయా. కనుక ఇప్పుడు నిజమైనటువంటి ఆత్మీయ సియోను అయినటువంటి ఆయన యొక్క వధువు ఏదైతే ఉన్నదో ఆ వధువును దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక పరీక్షలోకి తీసుకురాబోతున్నాడు ఆయన. దేవుడు మనకి మహిమకరంగా, హల్లెలూయా. యేసు క్రీస్తును కూడా పరీక్ష ఇచ్చాడు దేవుడు. దేవుడు మనకి మహిమకరంగా, హల్లెలూయా. సాతానుడికి యేసు క్రీస్తుకి మధ్య ఏం జరిగింది? ఒక పోరాటం జరిగిందే లేదు అక్కడ. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ముగించబడిన తర్వాత ఆయన అపవాది చేత శోధించబట్టుకు అరణ్యమునకు కొనిపోయిను. దేవునామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జీవమునకు మరణమునకు పోరాటము. ఆమేన్, హల్లెలూయా. జీవం ఎవరు? యేసుక్రీస్తు. మరణం ఎవరు? సాతాను. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఇక్కడ? పోరాటం జరుగుతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా.
సాతానుడు యేసుక్రీస్తును ఏం చేస్తుంది? శోధిస్తా ఉన్నది, అపహాసం చేస్తుంది. ఏలియా ఆ యొక్క పిల్లలు గమనించండి, ఆ బయలు దేవతలను ఏ విధంగా అయితే అపహాసం చేశాడో ఇక్కడ సాతానుడు అపహాసం చేస్తున్నాడు యేసుక్రీస్తుని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. అపహాసం కదా అది. ఏమండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడు అయితే ఈ పర్వతం మీద నుంచి కిందకి దిగు. అపహాసంతో, హేళనతో. నీవు దేవుని కుమారుడు అయిగో, నీవు నాకు మ్రొక్కిన ఎడలా ఈ లోకరాజ్యాలన్నీ నా ఆవాస్యంలో ఉన్నాయి, నీకు ఇస్తాను. అపహాసం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ బల పరీక్షలో అక్కడ సాతానుడు వాక్యం తీసుకొని వస్తున్నాడు. ఇదిగో ఆ యొక్క యేసుక్రీస్తు కూడా ప్రియులారా వాక్యముతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పెళ్లి కుమార్తె కూడా ప్రియులారా గమనించండి, ఏమెత్తి మాట్లాడారంటే వాక్యమునే ఎత్తి మాట్లాడాల. అది పెళ్లి కుమార్తె దేంతో మాట్లాడాలి? వాక్యం ఎత్తి చూపించాలి. ఎందుకంటే వాక్యం ఆమెకు ఇయ్యబడింది. వాక్యం ఆమెకి ఇవ్వబడింది. వాక్యము యొక్క బయలుపాటు, ఆ ప్రత్యక్షత పెండ్లి కుమార్తెకి ఇవ్వబడింది. ఈరోజు పెండ్లి కుమార్తె ఏదైతే పలుకుతుందో అదే దేవుడు శాస్త్రం చేయబోతున్నాడు ఆయన. ఆ రోజు ఏలియా ఏదైతే మాట్లాడాడో దానికి ఆయన సమ్మతించి దాన్ని శాస్త్రముగా మార్చాడు ఆయన. ఈరోజు పెండ్లి కుమార్తె ఏదైతే మాట్లాడుతున్నదో దేవుడు దానికి సమ్మతించి ఆయన ఏం చేయబోతున్నాడంటే దానిని ఒక శాసనంగా మార్చబోతున్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఏలియా ఆ యొక్క ఆహాబు రాజును, యెజెబెలు స్త్రీని, అంటే ఆహాబు ఎవరు? ఆయన ఒక రాజు. చూడండి, యెజెబెలు ఎవరు? ఆమె ఒక అన్యరాలు, అయినప్పటికీ ఆమె రాణి. అందుకనే క్రీస్తు థామస్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇదిగో దేశాలను ఏలేటువంటి రాజు మొదలుకొని ఈ రోడ్డు మీద అడుక్కొని తినే భిక్షగాడు వరకు క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ప్రతి మోకాలు వంగి తీరాలి, ప్రతి నాలుక. ఈరోజు ఏశావు కొండ అనగా అర్థం ఏంటి? ప్రియులారా గమనించండి, ఈ మత శాఖలు డినామినేషన్లో, ఈ డినామినేషన్లో ఏశావు కొండ అంటే హల్లెలూయా. ఎన్ని కొండలు ఉన్నాయి ఈ లోకంలో అని అంటే ఇంచుమించుగా 4,000 కొండలకు పైగా ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ లోకంలో? 4,000కు పైగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని ఆత్మీయంగా ఏమని పిలుస్తున్నాడంటే కొండ. వాటన్నిటిని కలిపి ఒకే కొండగా చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏశావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుడతారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక వధ జరగబోతుంది. ఆనాడు ఏలియా ఆ కరిమేలు పర్వతము పైన ఏ విధంగా అయితే అబద్ధ ప్రవక్తలను పట్టుకుని, ఆ పైలు దేవతలు పూజించే ప్రవక్తలను పట్టుకుని ఏ విధంగా అయితే సంహరించాడో అదే విధంగా ఈరోజు ఈ యొక్క వధువు అయినటువంటి పెండ్లి కుమార్తె ఈ మత శాఖలన్నిటినీ, ఈ డినామినేషన్లు అన్నిటినీ, రోమన్ క్యాథలిక్ మొదలుకొని పెంతెకోస్తు వరకు ఎన్ని డినామినేషన్లు అయితే ఉన్నవో ప్రతి డినామినేషన్ ని హతమార్చేది ఈ పెండ్లి కుమార్తె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి సంస్థను, ప్రతి శాఖను, ప్రతి డినామినేషన్ వాక్యముతో తగలబెట్టేది పెండ్లి కుమార్తె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలో 700 మంది క్రీస్తులు రాబోతున్నారు. మనకు 7 ఖండాలు ఉన్నాయి. మనకి ఎన్ని ఖండాలు? 7 ఖండములు ఉన్నవి. కనుక ఈ 7 ఖండాల్లో
ఒక్కొక్క ఖండానికి 100 మంది రాబోతున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక 700 మంది క్రీస్తులు, ఒక క్రీస్తునే ప్రపంచం తట్టుకోలేకపోయింది యేసు క్రీస్తు వచ్చినప్పుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక క్రీస్తు వచ్చినప్పుడు ప్రపంచం ఏమైంది? తట్టుకోలేకపోయింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెరూషలేము దద్దరిల్లింది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఆయన దెబ్బకు భయపడ్డారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను చూసి కూడా భయపడాలి వాళ్ళు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బ్రహ్మ దేవుడు అంటేనే భయపడుతున్నారు జనాలు. ఈ రోజున పారిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి. ఓ క్రీస్తు బ్రహ్మ ఈ యొక్క ప్రపంచాన్ని 7 సార్లు తిరిగినప్పుడు, దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రపంచమంతా కూడా ప్రియులారా, ఓ ప్రియులారా, ఆయన దాసోహమైందంతే. ఆయన పలికిందే వాక్యము, ఆయన చెప్పిందే శాసనంగా మారినప్పుడు దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ రోజున మరలా అదే ఏలియా, క్రీస్తు థామస్సు. కనుక ఈ ఏలియా యొక్క వర్తమానములో సియోను పర్వతము నిర్మాణం జరుగుతూ ఉంది ఇప్పుడు. ఏమండి, సియోను పర్వతము ఏం జరుగుతుంది? నిర్మాణం. అవి పర్మనెంట్ పర్వతాలు. అవి హోరేబు పర్వతము, సియోను పర్వతము, లేకపోతే రూపాంతర పర్వతము, అవన్నీ కొండలు, శరీర సంబంధమైన కొండలు. కానీ ఇక్కడ క్రైస్తవ ప్రపంచంలో దేవుడు ఒక సియోను పర్వతాన్ని ఏం చేసినాడంటే నిర్మిస్తున్నాడు ఆయన. ఆయన ఎన్నికలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పోగు చేసుకుంటున్నాడు. ఓ ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఎన్నికలో ఉన్న వాళ్ళని దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయన పిలిచినప్పుడు, ఆయన యొక్క ఎన్నికలో ఉన్న వాళ్ళందరూ కూడా పోగు చేయబడ్డప్పుడు, ఆఖరు గొర్రెపిల్ల వచ్చినప్పుడు, ప్రియులారా దేవుడు తన పరిపూర్ణతతో ఈ యొక్క సియోన్ని ఏం చేయబోతున్నాడంటే నింపబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సియోన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక పరిపూర్ణతతో నింపబోతున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ పరిపూర్ణత వచ్చినప్పుడు ప్రతి డినామినేషన్, ప్రతి శాఖ ఈరోజు మనం చెప్తే వాళ్ళు వినట్లేదు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన ద్వారా చేస్తున్న పని ఏంటంటే ప్రియులారా, ఎన్నికలో ఉన్న వాళ్ళందరూ పోగు చేస్తున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జగత్తుకు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడి ఉన్నాయో, ఎవరైతే ముందుగా ఆయన ఆలోచనలో ఉన్నారో, ఆయన తలంపులో ఉన్నారో ప్రియులారా, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పోగు చేస్తా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ యొక్క ఎన్నికలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు ఇప్పుడు పోగు చేస్తా ఉన్నాడు. ఇది ఒక పరిపూర్ణమైన సౌందర్యం గల పట్టణం. ఇది చూడండి, ప్రకటన గ్రంథంలో అది ఉంటది కదా, నూతనమైన యెరూషలేము. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఎన్నో అధ్యాయం? 21వ అధ్యాయము 2వ వచనం. ఏమండి, 2వ వచనం నుంచి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం నుంచి. మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి. అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన
పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనినే చూడండి 22వ వచనంలో 21, 22 వచనాలు మనం ఒకసారి చదువుదాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వేచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి ఎక్కడి నుంచి వస్తుందంట? ఎక్కడి నుంచి వస్తుందండి? పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అది ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఎక్కడి నుంచి వస్తుంది? పెళ్లి కుమార్తె పరలోకం నుండి దిగి వస్తుంది. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఎక్కడి నుంచి వచ్చినాడు? ఆయన బలిష్ఠుడైన ఆ దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి దిగి వచ్చింది. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చేయబోయేటువంటి ప్రతి కార్యమును దేవుడు ముందుగానే తన ప్రజలకు ఆయన ఏం చెప్తున్నాడంటే తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈ సియోనే నిజమైనటువంటి గొర్రెపిల్ల యొక్క భార్య. యోహానుతో అంటాడు, ఇదిగో ఓ గొర్రెపిల్ల యొక్క భార్యను నేను నీకు చూపించను, ఇటు రమ్ము, గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించదను. ఆ గొర్రెపిల్ల యొక్క భార్యే ఇక్కడ ఈ యొక్క 21వ అధ్యాయంలో దిగి వచ్చుచున్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, సియోను పర్వతము ఇప్పుడు ఒక పర్వతంగా ఇది తయారవుతా ఉంది. అర్థమవుతుందండి? సియోను పర్వతం ఆత్మీయ పర్వతం. అక్కడ జెరూషలేములో శరీర సంబంధమైన సియోను ఉంది. ఏమండి, అన్య జనులలో ఆత్మ సంబంధమైనటువంటి సియోను పర్వతము తయారవుతున్నది. అర్థమవుతుందా? అక్కడ సియోను ఏ గుణ లక్షణాలు అయితే కలిగి ఉందో, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఈ సియోనులో కూడా అవే గుణ లక్షణాలు కలిగి ఉండాలి. సియోను అనగా అర్థమేంటి? పవిత్రమైనది. సియోను అనగా పవిత్రమైనది. సియోను అనగా దేవుడు నివసించే స్థలము. సియోను అనగా అర్థమేంటి? ప్రియులారా గమనించండి, ఓ సౌందర్యవంతురాలు. ఆమేన్. హల్లెలూయా. పవిత్రమైనది, దేవుడు నివసించే స్థలము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ యొక్క సియోను ఏ గుణ లక్షణాలతో అయితే పిలువబడతా ఉన్నదో, ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఈ నిజమైన సియోను కూడా ప్రియులారా అవే గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ విధంగా ఉందా? మనం ఆ విధంగా ఉన్నామా? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం నిజమైన సియోనుగా పిలువబడుతున్నాం. మనం వధువా కాదా? మనం వధువా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు వధువు అయితే దేవుడిచ్చిన కట్టడలు, నియమాలు, నిబంధనలు
ఏవైతే ఉన్నావో అవి ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిందే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఊరికినే ఆకాశాన్ని ప్రపంచాన్ని కదిలించును. ఊరికినే దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకి ఇవ్వడు ఆయన. మనము ఆ పరీక్షలో నిలబడాలా. పరీక్షలో నిలబడాలి మనం. యేసును దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో ఆయన నిలబడ్డాడు. ఏలియాను దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో ఆయన నిలబడ్డాడు. మోషేను కూడా దేవుడు పరీక్షించాడు. ఏం చేసినాడు ఆయన? ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్నే ఎంబ్రేలు మోషే మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు చేశారా లేదా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేకు వ్యతిరేకంగా అభిరాము, దాతాను, కోరాహులు, ఎన్నే ఎంబ్రేలు వీళ్ళందరూ లెగిచారు. నువ్వేనా ప్రవక్తవే? మేము ప్రవక్తలం కాదా? దేవుడు నీ ప్రార్థనను ఆలకించేది, మా ప్రార్థన ఆలకించడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవేనా నాయకుడివి? దేవుడు మమ్మల్ని కూడా నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఏమైంది అక్కడ? దేవుడు మోషే నిలబడ్డాడు. అక్కడ ఆ పరీక్షలో నిలబడ్డాడు. నిలబడి ఏం చేసినాడు? దేవుడికి మొరపెట్టుకున్నాడు ఆయన. అప్పుడు దేవుడు యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమైంది. ఏం చేసినాడు? ఇదిగో మోషే, నీ నాయకత్వం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా నీ వెనకాల వైపుకి రమ్మను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే చెప్పాడు. వెంటనే ఆ ప్రజలందరూ కూడా మోషే నాయకత్వాన్ని, మోషేను ఒక ప్రవక్తగా, మోషేను ఒక క్రీస్తుగా అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోషే వెనకాల వైపు వెళ్ళారు. ఎవరైతే ఎన్నే ఎంబ్రేలు మాట విని వాళ్ళు వెనకాల ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో ఆ నిలబడిన చోటే భూమి రెండుగా చీలింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ప్రియులారా గమనించండి. ఒక ఎడ్ల యొక్క రక్తం కింద, కోడిల యొక్క రక్తం కింద ఉన్నాం. ఆ కాలంలోనే దేవుడు అన్ని బలమైన కార్యాలు చేస్తే నిజంగా ఈ రోజున మనము యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం రక్షించబడి, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా మన దేహమును విమోచించబడి, వాళ్ళు కేవలం ఎడ్ల యొక్క రక్తం కింద, గొర్రెల యొక్క రక్తం కింద ఉన్నవాళ్ళు. వాళ్ళు పలికినప్పుడు అద్భుతాలు జరిగాయి. మరి ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మోషే పలికినప్పుడు కప్పలు కలిగాయి, కప్పలు వచ్చాయి దేశమంతటా. మోషే పలికినప్పుడు ఈగలు వచ్చినాయి. మోషే పలికినప్పుడు రక్తము నీరు రక్తంగా మారిపోయింది. మోషే పలికినప్పుడు ఎర్ర సముద్రము రెండుగా చేర్చబడింది. ఏ రక్తం కింద ఉన్నాడు ఆయన? యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాడా? లేదా క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తం కింద ఉన్నాడా? లేదే. ఒక ఎడ్ల రక్తము కింద, ఒక కోడిల యొక్క రక్తం కింద ఉన్నాడు మోషే. మరి ఆయన పలికినప్పుడు ప్రియులారా గమనించండి, అక్కడ వాళ్ళు పలికినప్పుడు, మోషే పలుకుతున్నప్పుడు అవి జరిగాయి. కానీ ఈ రోజున అదే అధికారం నీకు నాకు కూడా ఆయన ఇచ్చాడు దేవుడు. దానికంటే ఇంకా పవర్ఫుల్ యొక్క రక్తము కింద మనం ఉన్నాం ఈ రోజున. కాకపోతే మనమే పరీక్షలో నిలబడలేకపోతున్నాం. ఆ యొక్క ఎన్నే ఎంబ్రేలు ఎక్కడైతే నిలబడ్డారో చూడండి, ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళు అక్కడే ఏమైపోయారంటే, అక్కడే వాళ్ళు నిలుచున్న చోటనే భూమి ఏమైందంట? రెండుగా చీలిందంట. వాళ్ళు నిలబడ్డ చోటే. మోషే ఉన్న చోట ఎందుకు చేయలేదు? మోషే దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రవక్త కాబట్టి. ఎన్నే ఎంబ్రాలు వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడలేదు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అబద్ధ ప్రవక్తులు కాబట్టి కనుక వాళ్ళని ఏం చేశారు? వాళ్ళు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడే భూమి నెరవేర్చి ఆ భూమి కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రేపు జరగబోయేది ఏంటో తెలుసా? రేపు జరిగేది కూడా ఇదే. ఇప్పుడు పెద్ద పెద్ద సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడే భూకంపం వచ్చేస్తుంది.
మనకు రాదు, మనం ఉన్న చోట భూకంపం రాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఉన్న చోట అగ్ని క్రోధో. ఆమేన్. హల్లెలూయా. మనం ఎక్కడైతే ఏ ప్రదేశం అయితే ఉంటామో ఆ ప్రదేశంలో మనము సురక్షితముగా ఉండబోతున్నాము. ఎందుకనంటే ప్రియులారా, క్షేమం అనేది ఎక్కడుంది అంటే క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో మాత్రమే క్షేమం ఉంది ప్రజలకి. ఈరోజు దీనిని ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఎవరైతే త్రోసిపుచ్చుతున్నారో, ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ ఉందనుకోండి. విజయవాడ పెద్ద సంఘం ఏది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాకోబు చార్లెస్ గారు అనుకుందాం. ఏమండి, వాళ్ళు పెద్ద సంఘం. వాళ్ళు దానికంటే ముందు రోమన్ క్యాథలిక్ సంఘం అనుకోవాలి. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో, అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడే భూమి ఏమైపోతుందంటే అగ్ని కురవబడుతుంది. ఇప్పుడు భూమి నెరవేర్చడం కాదు, దేవుడు ఏం చేయబోతున్నాడు? అగ్ని కురిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ప్రపంచమంతా కూడా ఈరోజు మరణం. మనం చూశారు కదా, కర్నూలు దగ్గర బస్సు తగలబడిపోయింది. ఎంతమంది చనిపోయారు? 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఎవడో ఒక పిల్లర గమనించండి, ఒక త్రాగుబోతు వ్యక్తి బైక్ నడపటం వల్ల వాడు మరి దేన్ని గుద్దుకున్నాడో, డివైడర్ని గుద్దుకొని పడిపోయాడో, లేకపోతే దేని గుద్దు పడిపోయాడో కానీ పడిపోయాడు. బైక్ రోడ్డు మీద పడిపోయింది. అది ఆ బస్సు డ్రైవర్ చూసుకోకుండా దాన్ని ఎక్కిచ్చేసాడు. అది ఆ కిందకెళ్ళి ఈడ్చుకొని వెళ్ళింది. ఆ యొక్క ట్యాంకు, బైక్ యొక్క ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ రోడ్డు మీద పడిపోయింది. ఈడ్చుకొని వెళ్ళింది. మంటలు చెరలేగినాయి. బస్సు మొత్తం తగలబడిపోయింది. 43 మంది ఉన్నారు దాంట్లో. ప్రియులారా, 19 మంది సజీవ దహనం అయిపోయారు. చూసారా ఎంత ఘోరం? నిన్నే అనుకుంటా, నెల్లూరులో ఒక బస్సు అది ఏమైపోయింది, వంగిపోయింది. దాంట్లో 30 మంది ఉన్నారు. చూడండి, ఎక్కడ చూసినా మరణాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. జలప్రాయాలు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ నీళ్లు వచ్చి, వరదలు వచ్చి కొట్టుకుపోతా ఉన్నారు. జనాలు చనిపోతున్నారు. ప్రపంచమంతా కూడా ప్రియులారా శాంతి సమాధానం లేవు. ఎక్కడ చూసినా మరణము, మరణం, వేదన, వేదన, దుఃఖము. ప్రియులారా గమనించండి. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి నీవు ఏ ప్రాంతంలో ఉంటావో ఆ ప్రాంతము సురక్షితంగా దేవుడు మనలను ఆయన ఉంచుతాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క శాసనం అండి ఇది. ఆమేన్. హల్లెలూయా. ఎన్నే ఎంబ్రేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే భూమి ఏమైందంటే చీలింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా, ఈ సియోను అనగా వధువు ఎక్కడైతే ఉన్నదో, వధువులో భాగముగా దేవుని యొక్క ఎన్నికలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలంపులో ఏ విత్తనమైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే జీవిస్తున్నారో, వాళ్ళు జీవిస్తున్న ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే క్షేమంగా ఉండబోతుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ ప్రపంచంలో ప్రియులారా ఒక ప్రదర్శన జరగబోతుంది. దానికి ముందు ఆల్రెడీ దేవుడు 2 ప్రదర్శనలు చేసి చూపించాడు. ఆయన నీ చేతి కలమును తీసుకుని రాయము అనేటువంటి సందేశంలో మాట్లాడాడు బ్రహ్నాం గారు. కర్మేల ప్రదర్శన ఒకటి జరిగింది. ఇదిగో రూపాంతర కొండ మీద ఒక ప్రదర్శన జరిగింది. మరొక ప్రదర్శన జరగబోతుంది. అది సియోను పర్వతము అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3 ప్రదర్శనలు. దేవుడు 3లో పరిపూర్ణుడు అవుతున్నాడు ఆయన. ఒక ప్రదర్శన, మొట్టమొదటి ప్రదర్శన ఎక్కడ జరిగింది? కర్మేలు పర్వతము. 2వ ప్రదర్శన ఎక్కడ జరిగింది? రూపాంతరపు కొండ మీద. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3వ ప్రదర్శన ఎక్కడ జరగబోతుందంటే సియోను. 2 పర్వతాలు శారీరకంగా జరిగినాయి. కానీ 3వది దేవుడు ఆత్మీయంగా చేయబోతున్నాడు. ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. నీ ద్వారా, నా ద్వారానే దేవుడు ఈ ప్రపంచమును నాశనం చేయబోతున్నాడు. నీవు నేనే ఆ సియోను పర్వతము. సియోను పర్వతంలో మనం ఒక భాగము. మనల్ని దేవుడు క్రీస్తులుగాను, రాజులుగాను ఆయన నియమించాడు తన యొక్క వాక్యమును బట్టి.
ఇది మన నీతిని బట్టో లేకపోతే మన యొక్క భక్తిని బట్టో మన విశ్వాసమును బట్టో జరిగిన కార్యం కాదు. కానీ ప్రియులారా గమనించండి, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన, ఈ యొక్క నా తండ్రి, ఓ నాయన మధ్యాహ్న సమయంలో ఓ మీరు ఇచ్చిన గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు. ఓ సియోను బలపరీక్ష కొరకు సిద్ధమ కండేని క్రీస్తు థామస్సు హెచ్చరిస్తున్నాడు ప్రభువా. నిజముగా నాయన మేము ఆ యొక్క పరీక్షలో నిలబడిన తండ్రి, ఓ నాయన నిలబడినైనా మేము మాకు వచ్చినటువంటి ఈ పరీక్షలో మేము దానిని ప్రభువా జయించే కృపను నాయన మీరు మాకు అనుగ్రహించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అదుగునా ప్రభువా, ఏలియా ఒకప్పుడు జయించాడు నాయన, మోషే జయించాడు ప్రభువా. నాయన అదుగునా తండ్రి, ఈ చివరి దినాల్లో నాయన అదుగునా తండ్రి, మా యొక్క వంతుగా మేము నా తండ్రి, నీవు నాయన ఓ ఏ పరీక్షలు అయితే మమ్మల్ని నిలబెట్టుతున్నావో నాయన, ఆ పరీక్షలో నాయన మేము ఎదుర్కొనే భాగ్యమును, అటు కృపను నాయన, అటు ధన్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం అంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలన్నీ కృపను దాయించండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకున్నాం. క్రైస్ట్ బ్రహ్మ్ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ్ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ్ నెవర్ ఫెయిల్స్ ఇన్ ది Hallelujah, Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభుని స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభుని స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.